ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానముతో దేవుడు తృప్తిపరచునుగాక. ఆయన మెండైన దీవెన ఆశీర్వాదములు మనకు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఆమేన్, హల్లెలూయా. యెహోవా దేవుడు యెషయా గారితో దర్శనములో మాట్లాడుతున్నారు. యెషయా గారితో మాట్లాడిన దేవుడు నేడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. ఈ నూతన సంవత్సరములో మన తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేయుచున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని అంటున్నారు. మనము ఎప్పుడు చూడనివి, విననివి, ఎరగనివి, ఊహించని కార్యములు దేవుడు నీ పట్ల, నా పట్ల జరిగించబోతున్నారు. ఆశతో ఎదురు చూద్దాం. మరి దేవుని కార్యముల కొరకు కనిపెడదామా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు చేసే నూతన క్రియల గురించి ఎదురు చూద్దామా? ప్రియ సహోదర సహోదరి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, గొప్పవాడు, శక్తిమంతుడు, సర్వాధికారి. మన దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నాకున్న కష్టము నుండి నేను బయటపడగలనా? నాకు జరిగిన ఆపద నుండి నేను విడిపింపగలనా? నాకున్న క్లిష్టమైన పరిస్థితి నుండి విడుదల కలుగుతుందా? నాకున్న వ్యాధి నుండి స్వస్థపరచబడగలనా? నాకున్న అప్పుల బాధల నుండి విడుదల కలుగుతుందా? నా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందా అని విచారించి కుంగిపోతున్న నా సహోదర సహోదరి, దేవుడు నేడు మనకు వాగ్దానం చేయుచున్నాడు. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని వాగ్దానం చేయుచున్నారు. ఓపికతో కనిపెడదాం. ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి యేసయ్య. ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానములతో తృప్తిపరిచిన దేవ, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మీ యొక్క రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు మా జరిగిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. మా పాత రోత జీవితమును మార్చి మా పట్ల నూతనమైన కార్యములు జరిగించబోచున్న దేవా, మీకు స్తోత్రములు. మీ ప్రియబిడ్డలందరూ మీ యొక్క కార్యముల కొరకు కనిపెట్టుకుని ఉన్నాము తండ్రి. మా పట్ల, మా కుటుంబాలలో అద్భుత కార్యములు జరిగించండి. మా యొక్క వేదన, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, నిరుద్యోగ సమస్యలు అన్నిటి నుండి విడుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. నూతన క్రియలు, నూతన కార్యములు జరిగించండి. మేము ఎప్పుడు ఊహించని, మేము ఎప్పుడు చూడని, ఎన్నడూ వినని గొప్ప కార్యములు మా పట్ల జరిగించబోతున్న దేవా, మీకు స్తోత్రములు. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దిక్కులేని వారిని, దీనులను, అమాయకులను కాపాడండి. వారికి తగిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.